పాపాల చిట్టాకి ముగింపు చెప్పే రోజు వచ్చేసింది. నీ మీద ప్రయోగించడానికి వెదురు పుల్లని బాణంగా పదులు పెట్టి నీ పాలిట మారణహస్త్రంగా తయారు చేస్తున్నాను. కష్ట నష్టాల్లో, కోపతాపాల్లో, పగా ప్రతీకారాల్లో మనిషికి ఉండాల్సింది బ్యాలెన్స్. ప్రియాంక పొగరికి నీ మగతనానికి మధ్య ఛాలెంజ్. చదువు లేకపోయినా నీ తెలివితేటలతో నన్ను ఆదుకున్నావు. ఈ తెలివితేటలే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాయి. నీ పాపాల చిట్టాకి ముగింపు చెప్పే రోజు వచ్చేసింది. నీ మీద ప్రయోగించడానికి వెదురు పుల్లని బాణంగా పదులు పెట్టి నీ పాలిట మారణహస్త్రంగా తయారు చేస్తున్నాను. దాంతో అతి త్వరలో వ్యాపార ప్రపంచంలో చక్రవర్తి అయిన సుదర్శన్ రావు బెంచ్ సెంటర్లో బిచ్చగాడుగా మారి రోడ్డున పడబోతున్నాడు. ఇది నా హెచ్చరిక. గుడ్ బై. ఈ పవిత్రమైన సభా ప్రాంగణంలో నీ విద్యాభ్యాసానికి శ్రీకారం చుడుతున్నాను. ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులు ఎంతెంతో పెద్ద చదువులు చదివి ఇదే వేదిక మీద పట్టాలు తీసుకుని నిజ జీవితంలో అడుగు పెట్టారు. ఇదే పవిత్ర సభా ప్రాంగణంలో భవిష్యత్తును శాసించగల విద్యను నేను నీకు బోధిస్తాను. అక్షర రూపాల్ని మార్చి, అనుభవాల పాఠాల్ని కూర్చి, శ్రమ విలువల్ని పేర్చి భవిష్యత్తులోకి దూసుకుపోవడానికి పనికొచ్చే చదువు నువ్వు నేర్చుకోవాలి. అందుకే ఆ అంటే అమ్మాని నీ చదువు మొదలు పెట్టను. ఆ అంటే అనితరసాజుడు, అనితరసాజుడు, అనితరసాజుడు. ఆ అంటే ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఏ అంటే యాపిల్ అని మనిషి ఆకలిని గుర్తు చేసే ఒక పండు పేరు చెప్పను. ఏ అంటే ఎబిలిటీ, ఎబిలిటీ, ఎబిలిటీ. బి అంటే బ్యాలెన్స్, నిగ్రహం. కష్ట నష్టాల్లో, కోపతాపాల్లో, పగా ప్రతీకారాల్లో మనిషికి ఉండాల్సింది బ్యాలెన్స్, బ్యాలెన్స్, బ్యాలెన్స్. సి అంటే క్యాట్ అని ఒక పిరికి జంతువు పేరు నీకు చెప్పను. సి అంటే ఛాలెంజ్, ఛాలెంజ్, ఛాలెంజ్. మనిషి ఆత్మవిశ్వాసానికి, అహానికి మధ్య ఛాలెంజ్. సుదర్శన్ రావు చేసిన అవమానానికి, నీలో పెరిగిన పట్టుదలకి మధ్య ఛాలెంజ్. ప్రియాంక పొగరికి, నీ మగతనానికి మధ్య ఛాలెంజ్. జీవితం ఒక ఛాలెంజ్, వెట్ కట్టు. జీవితం ఒక ఆట, ఆడు రత్తి కట్టించు. జీవితం ఒక సాహసం, తెగించు. జీవితం ఒక దుఃఖ బాజిక, ఎదుర్కో. జీవితం ఒక మిస్టరీ, ఛేదించు. జీవితం ఒక ప్రయాణం, పూర్తి చేస్తాను. జీవితం ఒక ఉత్సాహం, పుంజుకుంటాను. జీవితం ఒక వాగ్దానం, నిలబెట్టుకుంటాను. జీవితం ఒక పోరాటం, యుద్ధం చేస్తాను. జీవితం ఒక పజిల్, పరిష్కరిస్తాను. జీవితం ఒక లక్ష్యం, సాధిస్తాను. ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం 20,000 చేయదు? దీనికి ₹1,00,000 కావాలా? నా రేట్ నేను చెప్పాను. అవసరం మీది, ఇల్లు నాది. ఇంకా నయ్యం, గుండు మాది, మంగళకత్తి నీది అన్నావు కాదు. తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా మేము ఇల్లు కొనాలి, కంగారుగా ఇల్లు పడగొట్టించేయాలి, కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి, కంగారుగా మా అమ్మాయి గారు అందులో. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. ₹1,00,000 ఇచ్చి కొంటే కొనండి, లేకపోతే బయటికి నడవండి. ఎంత పొగరురా నీకు? మమ్మల్ని బయటికి నడవమంటావా? నిన్ను ఎవరతను చూలతో కంగారు పెట్టాడు? మా అల్లుడు బాబు, కొంచెం కోపం ఎక్కువ. అయితే మేమెవరో తెలుసుకోకుండా అంత రఫ్గా బిహేవ్ చేస్తాడా? ఎవరతను? ఏం చేస్తుంటాడు? వాడితో మీకెందుకులేండి, ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఏమిటి హత్యలు చేసి పొట్టపోసుకుంటాడా? ఊరే సత్యం గోలా, మెల్లగా చెప్పి కంగారు పెడతావయ్యా. బాబు, ఇల్లు కొనకపోతే నాన్నగారు ఊరుకోరు, అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు. పెద్ద డబ్బు పోతే పోయింది, కంగారు పడకుండా ఇచ్చేయండి. సరే, ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు. కంగారు పడకుండా తొందరగా సంతకం పెట్టు. నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా, ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు. ఇదిగో బాబు నీ డబ్బు. థ్యాంక్ యూ మాస్టర్. నా లక్ష్య సాధనకు కావాల్సిన డబ్బు ప్రియాంక దగ్గర సంపాదించాలని రెచ్చగొట్టాను. వాళ్ళని స్థలం డబుల్ రేటు కొనేటట్టు చేశాను. త్వరలోనే 10,000 వడ్డీతో సహాయం చేస్తాను. నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు. వాళ్ళంతా లక్షాధికారులే అయ్యారో, ఆఫీసర్లే అయ్యారో నాకు తెలియదు. కానీ నేనే సహాయం చేయకపోయినా, చదువు లేకపోయినా నీ తెలివితేటలతో నన్ను ఆదుకున్నావు. ఈ తెలివితేటలే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాయి. కంగ్రాచులేషన్స్ రాజా. నువ్వు తిప్పపోయే వ్యాపార చక్రానికి సుదర్శన్ రావు ప్రియాంకల అహం మీదే దెబ్బ కొట్టి నీ తొలి పెట్టుబడి సంపాదించావు. ఈ విజయం జీవితంలో నీకు ప్రతిక్షణం ఎదురు కావాలి. హలో, ప్రియాంక హియర్. హలో బిఎం, చేప పిల్లలా ఈత కొడుతున్నావా? డోంట్ టాక్ రబిష్. ఆ రోజు హోటల్లో ఇన్సల్ట్ చేసావుగా, మా ఇంట్లో బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాను. వచ్చి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. నేను చెప్పబోయే మాట నువ్వు వింటే నీళ్లలో తేలే నువ్వు నోరు మూసుకొని పడిపోతావు. ఆ రోజు నిన్ను రెచ్చగొట్టింది ఎందుకో తెలుసా?
మీ ఇంటి పక్క స్థలం రెట్టింపు ధరకి నీ చేత కొనిపించడానికే ఆ వచ్చిన డబ్బులో నా వాటా తీసుకున్నాను. నా వ్యాపారానికి తొలి పెట్టుబడిగా నీ డబ్బే వాడుతున్నాను. ఆ? ఇంకా పడిపోలేదా? ఏ ఆఫీసు, ఒక చెక్క బెంచి, ఒక చెక్క కుర్చీ, ఒక సెకండ్ హ్యాండ్ ఫోను, ఆగలేక తిరుగుతూ తిరగలేక ఆగుతూ ఉన్న ఒక అనాథ ఫ్యాను. ఆఫీసే ఇంత అనారోగ్యంగా ఉంటే ఇక మనం చేయబోయే బిజినెస్ ఏమిటో చెప్పునాయనా. తలుచుకుంటే చేయలేని పనంటూ ఏమీ లేదు. అట్లాగా బిజినెస్ అంటే అంత చీప్ గా ఉందా నాయనా? తెలివి, పెట్టుబడి, అదృష్టం అన్నీ ఉండాలి. ఇవేవీ లేకుండా ఏ చిత్రం పెట్టి ఏ చిత్ర వ్యాపారం చేస్తావు నాయనా? ప్రపంచంలో పనికిరాందంటూ ఏదీ లేదు కేశవ్. ఎరువుతో గోబర్ గ్యాస్ తయారు చేస్తున్నారు తెలుసా? వేస్ట్ పేపర్ గుజ్జుతో ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. తౌడు నుంచి నూనె తీసే ఫ్యాక్టరీలు ప్రారంభించారు. ఆలోచిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఏం చేద్దావో నువ్వే చెప్పు రాజన్. మీకు చదువు ఉంది, నాకు కామన్ సెన్స్ ఉంది. కలిసి కృషి చేద్దాం, కలిసే ఫలితం పంచుకుందాం. దానికి ప్రారంభంగా నేను మీకు ఇచ్చే మొదటి ఫలితం ఇది. అంటే నువ్వు నాకు ఉద్యోగం ఇస్తున్నావా బాబు? మీకు ఉత్సాహం కల్పిస్తున్నాను. ఇది నువ్వు మాకిచ్చే జీతమా? కాదు, మీ మీద మీకు కలిగించే నమ్మకం. నాకు పిహెచ్డి పట్టా ఉంది తెలుసా? కానీ అది ఉపయోగించుకోవడం నీకు తెలీదు. అది నీకు తెలుసా? నువ్వు ప్రీచర్వా టీచర్వా బాబు? నువ్వు నేను అందరం మామూలు క్రీచర్స్మే. అది నువ్వు గుర్తుపెట్టుకో. నేను ఒక డాక్టరేట్ అని గుర్తుంచుకో. తల వంచి నీ దగ్గర ఉద్యోగం చేసే బదులు ఆత్మహత్య చేసుకుంటాను. గుడ్ బాయ్. పో పో, నువ్వు బాగుపడవు. నీ ఆవేశానికి మేము అండగా ఉంటాం రాజా. Yes. అవును రాజా, నువ్వు అన్నమాట 100% కరెక్ట్. ఈ వేస్ట్ ఆయిల్ శుద్ధి చేస్తే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ క్లీనింగ్ కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. అయితే నేను ఇమీడియట్ గా లైసెన్సింగ్ ఆఫీసర్తో మాట్లాడి బ్యాంక్స్ వాళ్ళతో కరెస్పాండ్ చేస్తాను. నమస్కారం సార్, నేను ఒక సైంటిస్ట్ ని. ఆ రాజాగడి వల్ల దెబ్బతిని మీ ఆశ్రయం కూడా వచ్చాను. రాజా అంటే? ఎస్ డాడీ, రాజా ఇతను గుడ్ ఫ్రెండ్స్. రాజా నువ్వు ఫ్రెండ్సా? యూ డర్టీ ఫెలో. తొందరపడకండి సార్, నా దీనగాథ వినండి. నేను చెప్తాను సార్, కూల్ డౌన్. పనికి రాని చెత్త కూడా పనికి వస్తుందని ఆ రాజాగాడు ఓ ఇండస్ట్రీ పెట్టాడట. ఇతన్ని అవమానించి చెత్తను పారేసినట్టు బయట పారేస్తాడు. సరే, ఈ పనికి రాని చెత్త మనకేమైనా పనికి వస్తుందేమోనని ఇక్కడ తీసుకొచ్చా. చచ్చా, ఈ పరికరాన్ని చెప్పంతా నా ఇంట్లో ఎందుకు? బయటపడండి. నో డాడ్, ఆ రాజాగాడి వీక్నెస్, లోపాలు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఇతను. ఇతను మన దగ్గరే ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓ కరెక్ట్. ఏ నిన్ను చెత్త అన్నందుకేం బాధపడకు. పర్వాలేదు సార్, మీరు యహపో అన్నా వహవా అన్నట్టు వినిపిస్తుంది సార్ నాకు. ఓకే ఓకే. చూడు, ఆ రాజాగాడి కంతలన్నీ వెతికి మాకు తెలియపరిస్తే నువ్వు సైంటిస్ట్ గనక నల్ల చెరువులో నీకు పెద్ద లాబొరేటరీ కట్టిస్తాను. ఒకవేళ మా కంతలన్నీ వెతికి ఆ రాజాగాడికి తెలియపరిస్తే అక్కడే నీకు పెద్ద గోరి కట్టిస్తాను. బీ కేర్ఫుల్. మీరు అడిగిన రేషన్ పుస్తకి దొరకలేదు మేడం, అందుకే కంగారు పడిపోయి ట్రాఫిక్ జామ్ తెచ్చారు బాబాయ్. హలో డియర్, ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం నెట్టేసి ఊరంతా వెతుకుతున్నాను. బియ్యం బియ్యం? బియ్యం అంటే వాట్ ఇస్ దాట్? బియ్యం అంటే బుజ్జిముండా అని. పందెంలో గెలవాలిగా, అందుకే కొత్త రకం ఇండస్ట్రీ పెట్టాను బ్యూటీ. ఓపెనింగ్ కి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు స్వీటీ. ఇదిగో నీ ఇన్విటేషన్. బుద్ధిగా వచ్చావనుకో హార్టీ వెల్కమ్. కుళ్ళు మోత్తనంతో భయంతో వద్దనుకున్నావనుకో డోంట్ కమ్. ఈనాటి ఈ సభకి ఎంతో చరిత్ర ఉంది.
ఈ దేశం నాకేం చేసిందని విమర్శిస్తూ కూర్చునే నిరాశావాదుల్లా కాకుండా నా దేశానికి నేనేం చేశాను అని ఆలోచించే యువకులున్నారని శ్రీ రాజేంద్ర కుమార్ గారిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదని వేస్ట్ ఆయిల్ లూబ్రికేట్ చేసే పరిశ్రమను ప్రారంభించారు రాజేంద్ర కుమార్లా స్వయం ఉపాధి కల్పించుకోవాలని కృషి చేసే ఏ యువకునికైనా మా ప్రభుత్వ ప్రోత్సాహం అండదండలు ఎప్పుడూ ఉంటాయని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. ఆహుతులైన పెద్దలందరికీ నా వందనాలు. ఒకప్పుడు రోజువారి కూలీతో జీవనం గడిపే నాకు జీవితంలో ఎన్నో సంఘటనలు, అవమానాలు కొరడా దెబ్బల్లా తగిలాయి. నాలో పట్టుదలని, పౌరుషాన్ని రెచ్చగొట్టాయి. అప్పుడు ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నాను. ఏం సాధించాలి, ఎలా సాధించాలి, ఏ విధంగా ముందడుగు వేయాలి? ఈ ప్రశ్నలతో అయోమయ పరిస్థితిలో నేనున్నప్పుడు ఓ మహానుభావురాలు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఆ మహానుభావురాలే రాజేశ్వరిదేవి. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నేను అడగగానే ప్రారంభోత్సవానికి వచ్చిన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మా మొట్టమొదటి ప్రోడక్ట్ ని ఒక తెలుగు ఆడబడిచి కమ్మితే మాకు శుభప్రదంగా ఉంటుంది. ఆ తెలుగింటి ఆడబడిచి ఎవరో కూడా మీరే నిర్ణయించండి రాజేంద్ర. ఎవరంటే పొందునప్పు బొమ్మలా కూర్చున్నారే మీరే. రండి, మీరేనండి, రండి. మంత్రి గారి చేతి మీదుగా ఈ ప్రోడక్ట్ కొని అదృష్టం దక్కించుకోండి. రామ్మా, రామ్మా. అవును, మీ నాన్న ఫంక్షన్కి రాలేదే? ఆయనకి తలకు మించిన పనులున్నాయి. పాపం, మీ నాన్న ఎప్పుడు తలకు మించిన పనులే చేస్తాడు.